హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనకు గెస్ట్గా వచ్చేసారు దూది వెంకట్ గారు. ఎన్నో సినిమాలు సీరియల్స్ చేశారు, జబర్దస్త్లో నెంబర్ ఆఫ్ స్కిట్స్ చేశారు, మనందరిని అలరించారు. మీ అందరికీ కూడా బాగా సుపరిచితులు దూది వెంకట్ గారు. ఈ రోజు కేవలం మెగాస్టార్ గారి గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చేసారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? సార్ ఎన్నో సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు, స్కిట్స్ జబర్దస్త్లో స్కిట్స్ చేశారు. ఈరోజు ప్రత్యేకంగా మెగాస్టార్ గారి గురించి మాట్లాడడానికి మా షోకి వచ్చేసారు. ఎలా అనిపిస్తోంది? అదే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, అన్నయ్య గురించి మాట్లాడే అవకాశం రావడం అనేది ఇదొక స్వీట్ మెమరీ. సో యాక్చువల్లీ అన్నయ్య సినిమాలు చూస్తూ, కళ్యాణ్ బాబు సినిమాలు చూస్తూ మేము చదువుకునేటప్పటి నుంచి కూడా మా లైఫ్ అలా వచ్చింది. సో ఇవాళ చరణ్ గారు నన్ను పేరు పెట్టి పిలిచేంత పరిచయం, బన్నీ గారు పేరు పెట్టి పిలిచేంత పరిచయం, నాగబాబు అన్నయ్య నన్ను పేరు పెట్టి పిలిచేంత పరిచయం, ఈ రేంజ్కి ఈ అభిమానం ఇక్కడ వరకు ట్రావెల్ తీసుకొచ్చింది. సో అది మేడం. సార్ మీరు చెప్పినట్లుగా మెగా ఫ్యామిలీతో ఆల్మోస్ట్ అందరితో మీకు మంచి ర్యాపో ఉంది. ఇంకా నాగబాబు గారితో ఇంకా ఎక్కువ కూడా మీకు ర్యాపో ఉంటుంది. ఎందుకంటే జబర్దస్త్లో మీరు స్కిట్స్ చేశారు కాబట్టి. అంటే జబర్దస్త్ టైంలో స్కిట్స్ చేసిన టైంలో, ఫ్రీ టైంలో కావచ్చు, ఎప్పుడన్నా కూర్చొని మీరు సరదా కాన్వర్జేషన్లో చిరంజీవి గారి గురించి మాట్లాడాలి, చిరంజీవి గారి గురించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఏ విధమైన కాన్వర్జేషన్ ఉండేది మీకు? ఒకటే మేడం, జబర్దస్త్లో నాగబాబు అన్న కొంతమందికి డాడీ, కొంతమందికి అన్నయ్య పక్కన పెడితే ఓలా ఆటతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా తీసేసుకుంటారు ఫస్ట్ నాగబాబు అన్నయ్య ఎవరినైనా. సో అందులో అల్టిమేట్ ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే చిరంజీవి గారు అనేసి మొత్తం హోల్ యూనిట్ జబర్దస్త్లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు మేము రావడానికి మోటివేషన్, ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అంటారు. సో మీతో మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ మేము అన్నయ్యతో మాట్లాడుతున్న ఫీల్ మాకు క్యారీ అవుతుందని అంటారు. సో ఆ టైంలో వాళ్ళ ఆనందం అనేది వాళ్ళ ఫేస్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది, అంత హ్యాపీ ఫీల్ అయిపోయారు. సార్ మెగాస్టార్ గారి మూవీస్ మీరు ఎప్పుడు ఫస్ట్ చూడడం స్టార్ట్ చేశారు? అసలు మెగాస్టార్ అనేది ఎప్పుడు విన్నారు? ఎప్పుడు ఫస్ట్ మీరు ఆయన చూసిన మూవీ ఏంటి? నేను 81 బాండ్, అంటే ఆల్మోస్ట్ 83, 82 నుంచే అన్నయ్య ప్రస్థానం స్టార్ట్ అయింది. మేము ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసేటప్పటికి అన్నయ్య నెక్స్ట్ లెవెల్. సో ఇంకొకటేనే కాదు మేడం, అన్నయ్య సినిమాలు ఏది కూడా వదిలిన దాఖలు అయితే లేవు. సో ఆ ప్రస్థానం ఇంకా కంప్లీట్గా ఇప్పుడు అనిల్ రావుపూడి గారి సినిమా వరకు కూడా ఏ సినిమా అయినా రిలీజ్ అవనండి మిస్ చేయకుండా వెళ్ళిపోవడం అనేది అది జరుగుతూనే ఉంది. ఫస్ట్ షో అది ఒక్కోసారి షూటింగ్స్ ఉంటే ఈవినింగ్ షో పడవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి చూసేయాలి మేడం. అండ్ నేను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఎన్నోసార్లు డొనేట్ చేసిన రోజులు ఉన్నాయి. అది అంతా ఏంటంటే ఏదో మా చిరంజీవి గారు అంటే విడిగా కాదు, మా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అని ఒక మమేకం అయిపోతారు అందరు కూడా ఫ్యాన్స్. మేము అంటే మీకు బాగా గుర్తుండి చిరంజీవి గారి మూవీ ఎక్కువ టైమ్స్ చూసిన సినిమా అంటే ఏం చెప్తారు? ఒకటి కాదు మేడం, చాలా ఉన్నాయి మీకు. అది ముఠా మేస్త్రి కావచ్చు, ఇంకా ఇలా గ్యాంగ్ లీడర్ కావచ్చు, మీరు చెప్పుకుంటూ పోతే అన్నయ్య సినిమాలు కనీసం నాకు తెలిసి ఒక 100 సినిమాలు ఒక్కొక్క సినిమా 10 సార్లు చూసిన సందర్భాలు కూడా ఉండింటాయి. అంటే ఆయనకి ఈ సినిమా ఆ సినిమాని మనం కంపేర్ చేస్తూ చెప్తే ఒక అభిమానిగా నేను నా తరఫు నుంచి నేను ఇబ్బంది పడినట్టుగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అన్నయ్యకి ఈ సినిమా ఆ సినిమా ఏం లేదు, ఇంకా అది స్వయం కృషి కావచ్చు, ఏదైనా ఇంకా అది వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ పరంపర. వెంకట్ గారు, మీరు కొంతమంది వాయిస్లు పెక్యులర్గా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అవును. చిరంజీవి గారి డైలాగ్ ఏదైనా మీకు బాగా నచ్చిన డైలాగ్? అంటే నేను దాదాపు 10 వాయిస్లలో చేస్తాను మేడం. అయితే ఇప్పుడు ఎందుకంటే బాలకృష్ణ గారు అది 365 days ఆయన ట్రెండ్లో ఉంటారు. సో నేను ఈవెన్ కళ్యాణ్ బాబు డైలాగులు కూడా వేరే ఛానల్స్లో బాలయ్య బాబు వాయిస్తో చెప్పిన రోజులు ఉన్నాయి. ఓకే. బొగ్గే కదా బీకేస్తే బీక గోస్తా, బరిలో విన్నప్పుడు తమ్ముడి మాట విన్న అక్క మాట విన్న తమ్ముడిని బరి దాటాడా, ఆ దేవుని మాట కూడా విన్నది సాలింది. చిరంజీవి గారి డైలాగ్ ని బాలకృష్ణ గారి వాయిస్ లో చెప్పారు. సూపర్. అలానే మీరు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ని తీసుకుంటే బాలకృష్ణ గారి వాయిస్ లో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి దాని బేస్కి రిలేటెడ్గా ఒకటి చెప్తా. గడి చాలు కాబట్టి లేట్ వచ్చేమో కానీ రాత్రి రావడం మాత్రము పక్క అక్కడే మరి ఇక్కడ చూడు
సింహము గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఎడ్డు పంచు మరి అయితే ఆ కిక్కే వేరప్ప. ఓకే, అంటే ఈ వాయిస్ ఇమిటేషన్ అంతా కూడా ఎప్పుడన్నా నాగబాబు గారి దగ్గర కాన్వర్జేషన్లో చేయడం జరిగింది ఎప్పుడన్నా? అంతేందుకు మేడం, నేను నాగబాబు అన్న నేను చేసిన కొన్ని స్కిట్స్లో రోజా గారి మీద నవ్వు మీద, నాగబాబు అన్న నవ్వు మీద కూడా నేను స్కిట్స్ చేసాము. ఒక డైలాగ్ ఏదైనా చేసి చూపిస్తారా? అయితే నేను అందులో లేడీ గెటప్, రోజా గారు ఒక జడ్జి, నాగబాబు అన్నయ్య ఒక జడ్జి, చమ్మక్ చంద్ర వాడు నా క్లోజ్ ఫ్రెండ్, వాడు ఒక లాయరు, తమ్ముడు రచ్చరవి ఒక లాయరు. నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు. నాగబాబు అన్న వాళ్ళ ఇంట్లో నేను పని మనిషిని. ఇంట్లో ఎలా ఉంటారు అయ్యగారు అంటే అని నన్ను అడుగుతుంటారు. నేను వాళ్ళ ఇంట్లో హౌస్ మేడ్ కదా, అడుగుతుంటారు. అయ్యగారు షార్ట్ వేసుకుని ఉంటారండి అన్న. అంటే షార్ట్ కాదు, మామూలుగా మనుషులతో ఎలా ఉంటారు అంటే, అయ్యగారు ఓ రోజు మేడెక్కుతున్నారండి, ఏంటబ్బా అనుమానం వచ్చి పొలోమని పాలయ్యానండి, మేడెక్కేసి అని నవ్వేసుకుంటున్నారండి. అయిపోబా సార్కి ఏమైంది, సారీ నవ్వేసుకుంటున్నాడా, అనుమానం వచ్చి సారు అని పిలిచానండి, రాయే మంగి ఇద్దరం కలిసి నవ్వేసుకుందాము అన్నారండి. అయిపోబే అమ్మగారికి తెలితే నేను రానండి అన్నానండి. సో ఆయన నవ్వు మీద కూడా అట్లా స్కిట్స్ కంటెంట్ అడుగుతుంటారు రెగ్యులర్గా. అదే మీరు జబర్దస్త్లో నెంబర్ ఆఫ్ స్కిట్స్ చేశారు, నెంబర్ ఆఫ్ అంటే ఒక 50 ఎపిసోడ్ బిగినింగ్ లో చేశాను మేడం. సీరియల్స్ చేశారు, సీరియల్స్ ఒక 5 దాకా చేశాను. చిరంజీవి గారిని కలిసే అవకాశం ఎప్పుడు వచ్చింది? ఇంత మూవీస్ అవకాశం ఏదైనా మీరు ట్రై చేశారా? నేను చిరంజీవి అన్నయ్యకి, నేను కెమెరా ముందు, నేను యాక్టర్ అవ్వకముందే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి రక్తదానాలు చేసేటప్పుడు అన్నయ్యతో ఫోటోలు దిగిన దాకాలోనే. రీసెంట్లీ కూడా నేను అరౌండ్ ఒక 20 days అప్పుడు మేబీ హరీష్ శంకర్ సార్ని కలవడానికి వెళ్ళాను. అంటే కళ్యాణ్ అన్న అక్కడ ఉన్నారని, కళ్యాణ్ బాబు ఉన్నారని అల్యూమినియం ఫ్యాక్టరీలో. అక్కడికి వెళ్ళి కళ్యాణ్ అన్నకి ఫిష్ చేసి ఒక దాదాపు ఒక 10 feet డిస్టెన్స్లో ఒక 10 నిమిషాల దాకా కళ్యాణ్ అన్నను చూసుకొని, ఇంకా మళ్ళీ బాగోదు అక్కడ మనం ఎక్కువసేపు ఉండడం అని ఇంకొచ్చేసాను. రీసెంట్లీ కూడా కళ్యాణ్ అన్నని చూసుకొని వచ్చాను. ఓకే, అంటే మీరు ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ అందరితో ఇంత క్లోజ్గా ర్యాపో ఉంది కదా, ఏమనిపిస్తుంటుంది మీకు చిరంజీవి గారిని, నాగబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా రామ్ చరణ్ గారిని చూసినప్పుడు? ఆ ఎథిక్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, ఎదుటి పర్సన్కి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? ఒకటైతే చాలా మంచి క్వశ్చన్ వేశారు. నేను బన్నీ సారు, రామ్ చరణ్ గారు వీళ్ళతో పని చేశాను. నేను కొంతకాలము పుష్పకి 1కి బిఫోరు సార్కి ట్యూటర్గా కూడా చేశాను. బన్నీ సార్కి స్లాంగ్, మా చిత్తూరు జిల్లా పీలేరు. బన్నీ సార్ ఇంటికి వెళ్ళి అండ్ బన్నీ సార్ గెస్ట్ హౌస్కి వెళ్ళి కొంతకాలం చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే, వెరీ బిగినింగ్ రామ్ చరణ్ గారితో గోవింద్ర అందరవాడలో చాలా మంచి వేషం చేశాను. అది అన్ఫార్చునేట్లీ కొంతవరకు చాలా వరకు ఎడిట్లో పోయింది. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారి ఇంట్రడక్షన్ కూడా ఒక 70 mm ఇప్పుడు కూడా నాదే ఉంటుంది. బాలరాజు గారు వచ్చారు అని ఒక కోతతో ప్రకాష్ రాజ్ అనే ఎంట్రీ ఉంటుంది. అయితే అక్కడ చరణ్ గారు, ఉపాసన గారు వీళ్ళతో సాయంత్రం ఒక 6-6:30 తర్వాత పొల్లాచి, కన్యాకుమారి అటు షూట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఒక 1.5 hours మేము క్రికెట్ ఆడుకున్న రోజులు ఉన్నాయి, ఒక 20-25 రోజులు. అప్పుడు చరణ్ గారు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో, ఉపాసనమ్మ ఎంత అందరితో ఎంత ప్రేమగా ఉంటారో, నేను వాళ్ళతో నాకు చిన్న వాళ్ళతో మాట్లాడిన ఇది ఉంది, అనుబంధం ఉంది. ఉపాసన గారితో కూడా మీకు ఉపాసన గారు కూడా మా అమ్మలాగే, అంటే నాకన్నా చిన్నవాడైనా మా అమ్మలాగే, ఎందుకంటే ఆమె మనసు అంత గొప్పగా ఉంటారు. సో అయితే నేను బౌలింగ్ చేస్తే ఉపాసనమ్మ బ్యాటింగ్ చేస్తున్న రోజులు ఉన్నాయి, చరణ్ గారు బౌలింగ్ చేస్తే నేను బ్యాటింగ్ చేస్తున్న రోజులు ఉన్నాయి. అయితే నేను ఒకసారి అడిగాను, కొంచెం నాకు పరిచయాలు ఏర్పడ్డాక, నేను గౌల్దెడ్డి అని ఒక లొకేషన్లో 1000 అబద్ధాలు షూట్లో ఉన్నా, తేజ గారిది, సాయిరామ్ శంకర్ గారి హీరో. అప్పుడు ఆ పిల్లలు అక్కడ, అది ఎప్పుడో మేము చెప్పేది ఎప్పుడో 12 ఏళ్ళలో అంతకు ముందుది, ఆ పిల్లలు వచ్చి, అన్న నీకు ఉపాసన అక్క తెలుసా, సో మేము ఆవిడ బర్త్డేకి మా అందరితో వచ్చి కలిసి కేక్ కట్ చేసి చాక్లెట్స్ ఇచ్చి చాలా బాగా స్పెండ్ చేశారు కొంతసేపు, నువ్వు ఎప్పుడన్నా కలిస్తేనా ఇలాగా మా దగ్గరికి వచ్చి వెళ్ళారనేసి ఒకసారి నువ్వు ఇన్ఫార్మ్ చేయను నీ ద్వారా అని అంటే, నేను ఆవిడకి చెప్పాను. చరణ్ గారు అప్పుడు పక్కనే ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అలాగే బన్నీ గారికి నేను వెరీ బిగినింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఆ స్లాంగ్ ట్యూటర్గా ఆయన ఏదో నైట్ ట్రాక్ సింపుల్గా హవాయి చెప్పులు వేసుకొని ఫోన్ పట్టుకొని వచ్చి నా ముందు, నేను నమస్కారం ఒక చేత్తో అంటే ఆయన 2 చేతులతో నమస్కారం పెట్టి, నా ఎడ్యుకేషన్, మా పిల్లలు మా పిల్లల ఫోటోలు అన్నీ చూసిన తర్వాత మనం వెళ్దామా స్క్రిప్ట్ మీద అన్నారు.
లేదు సార్ కొంతసేపు మనము స్లాంగ్ గురించి మాట్లాడుకుందాం క్యాజువల్గా, అప్పుడు స్క్రిప్ట్ మీద వెళ్దామంటే ఏం మాట్లాడాలి అన్నారు. స్నేహం అడి ఏం చేశారు టిఫిన్ అని అడిగాను. అంటే పల్లీలు చట్నీ ఇడ్లీ ఇచ్చేసారంటే నన్ను అడగండి సార్ అది అంటే మేడంని అడిగినట్టు అంటే నేను చెప్పా, బా సినిగిజల చట్నీను ఇడ్లీ చేసినాం బా ఇటు అద్దుకొని తింటా అంటే సప అని లోపల పోతా ఉంటుంది, ఎట్టుంటుంది తెలిసిన నీ పాసుగోలా ఇంకో 2 వేసేస్తావు బా లోపలికే అని చెప్తే ఆయన ఒకలా చూశారు. సో అట్లా వీళ్ళందరినీ ఏంటంటే మేడం చరణ్ గారు కానీ బన్నీ గారిని వీళ్ళందరినీ చూశాక నాకు అనిపించిందంటే ఇంత పెద్ద స్టార్డమ్ ఉండి ఇంత డబ్బులుండి ఇంత పెద్ద సెలబ్రిటీస్తో వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండి ఎంత అంటే నేను నథింగ్ కదా, నాలాంటి వాళ్ళతో సహా మీరు అని మాట్లాడడం, ప్రేమగా మాట్లాడడం, కాఫీ తాగారా టిఫిన్ తిన్నారని మొత్తం పలకరించడం, ఇదంతా చిరంజీవి అన్నయ్య నుంచి వీళ్ళందరికీ పరంపర వస్తుంది మేడం. ఎందుకంటే అక్కడ వేసిన ఆ చెట్టు ఏది ఉందో వీళ్ళు ఆ చెట్టు కింద నుంచి ఉన్నారు కదా, సో అది అక్కడి నుంచి ఫస్ట్ ఆ సంస్కారం కావచ్చు ఎవ్రీథింగ్ అక్కడి నుంచి వచ్చింది మేడం ఇదంతా. అది అంటే ఎవరైనా కూడా చిరంజీవి గారిని కలిస్తే చాలు, అసలు దూరం నుంచి చూస్తేనే చాలా ఒక అదృష్టంగా ఫీల్ అవుతుంటారు. అలాంటిది మీరు మెగా ఫ్యామిలీ అందరితో కూడా ఇంత క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంటుంది? అదే నేనైతే ఒక చిన్న ఊరు నుంచి వచ్చాను, పీలేరు అని చిత్తూరు జిల్లాలో. నాకు అనుకున్న సక్సెస్ రాలేదు, బట్ వస్తుంది సూన్, అది పక్కన పెడితే థ్యాంక్ యూ. కానీ నేను వీళ్ళతో గడిపిన రోజులు అవన్నీ కూడా నాకు ఒక్కోసారి ఆలోచించుకుంటే నేను ఆలోచించుకుంటే నేను ఎంత లక్కీ అని నాకే అనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటి రోజులు మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, అది పక్కన పెడితే అవి స్వీట్ మెమరీస్ మేడం. సో నేను లక్కీ ఆ విషయంలో. చిరంజీవి గారి మూవీస్లో మీకు స్క్రీన్ ఆయనతో పాటు కాంబినేషన్ సీన్లో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అదే నేనైతే అనిల్ రావుపూడి గారి సినిమాలు 2 చేశాను మేడం ప్రీవియస్. ఆయన కలిసి ఉన్నాను చెప్తానని అన్నారు, మేబీ కాల్ వస్తే చేస్తాను, లేదా నేను నెక్స్ట్ బాబీ గారి సినిమాలైనా ఆయన నాకు తెలుసు డైరెక్టర్ గారు, కన్ఫర్మ్డ్గా సూన్ అయితే అన్నయ్య కాంబినేషన్ చేస్తాను లేదు తెలీదు, అన్నయ్య సినిమాలో చేస్తాను. ఓకే ఆల్ ది బెస్ట్ అండి. అలాగే చిరంజీవి గారుని చూసి ఇప్పటి ఈ జనరేషన్ యాక్టర్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఏం నేర్చుకోవాలంటారు? ముఖ్యంగా ఏది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటారు మెగాస్టార్ గారిని చూసి? ఒకటే మేడం, డిసిప్లిన్, క్యారెక్టర్, ఆయన పర్సనల్ క్యారెక్టర్ ఏంటనేది ప్రతి ఒక్కరు, ఈవెన్ కార్తికేయ అని అబ్బాయి, సో RX-100 హీరో, ఒక స్టేజ్ మీద తను ఒక మాట అన్నారు, నాకు ఆ అబ్బాయి కూడా పరిచయం. 27 years ఆఫ్ మై కెరియర్, ఆ డ్యాన్స్ మూమెంట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పటివరకు ఇలాంటి ఒక రోజు నేను చూడలేదు, ఆయన్ని పట్టుకుంటే చిరంజీవి గారి ఆయన కూడా మనుషులానే ఉన్నారు అని ఒక ఎగ్జైట్మెంట్తో ఒకటి మాట్లాడారు. అదంతా ఏంటంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన దగ్గర నుంచి డ్యాన్స్, యాక్టింగ్ అవన్నీ నేర్చుకోవడం పక్కన పెడితే ఆ డిసిప్లిన్, ఆ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ నుంచి తర్వాతనే మిగతా ఏదైనా ఆయన దగ్గర నుంచి తీసుకుంటారు. డ్యాన్స్ ఇంకోటి, ప్రతి ఒక్కరికి ఆయన క్యారెక్టర్, ఆయన ఎంత హంబల్గా ఉంటారు, ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడతారు. ఈవెన్ ఏ ఇంటర్వ్యూ తీసుకున్నా ఎవరైనా కొంతమంది ఆయనని ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి మాట్లాడినప్పటికి కూడా వాళ్ళని కూడా ఒక్క మాట అనకుండా సర్దుకొని వెళ్ళిపోయే స్వభావం ఇది. అది అంత ఈజీగా రాదు, అందరికీ రాదు మేడం. అంటే ఇంకా మూవీస్కి ఒక పక్కన పెడితే ఇంకొక యాంగిల్ మనం చిరంజీవి గారిని చూస్తే చారిటీస్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన ఈవెన్ కోవిడ్ టైంలో ఆయన ఎంత హెల్ప్ చేశారు అనేది మన అందరికీ తెలుసు, ముఖ్యంగా ఇండస్ట్రీకి బాగా తెలుసు. వాటి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ఆయనకు అవసరం లేదు కూడా. అంటే మేడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంటే ఆయన ఏదో ఫ్యాన్స్లో చూడరు, వాళ్ళు నా ఫ్యామిలీ, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. సో ఆయన ఎప్పుడు ఆ మైండ్లో అలాంటి థాట్స్ ఉన్నాయో డెఫినెట్లీ బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, ఈవెన్ దో ఇప్పటికీ ఉపాసన గారు చాలా కొన్ని ఆర్ఫన్ తీసుకొని ఆవిడ దత్తత తీసుకొని, సో ఆ పరంపర అనేది లెగసీ మీకు నాట్ ఓన్లీ చిరంజీవి గారు, ఉపాసనమ్మ కావచ్చు, చరణ్ బాబు కావచ్చు, ఆ లెగసీ అలా వెళ్ళిపోతుంటుంది మేడం. ఎందుకంటే ఆ డిసిప్లిన్ వస్తుంది, ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి ఏది వచ్చినా సరే మేము ముందు ఉండాలి, మేము చేయాలనేది అది కంటిన్యూ అయితేనే ఉంటుంది మేడం, అది వాళ్ళ డిఎన్ఏలో ఉంటుంది అంతే, ఒక మాటలో చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ ఇంకా మెగాస్టార్ గారు మూవీస్లో మీకు బాగా నచ్చిన సాంగ్స్ అంటే ఏం చెప్తారు? ఒకటైతే చెప్పచ్చు మేడం, ఒకటైతే చెప్పచ్చు. అంటే కొన్ని వందల సాంగ్స్ ఉన్నప్పుడు మేడం, వందల సాంగ్స్ అంటే మేము స్కూల్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు చూసిన ఏది కూడా ఒకటి కూడా నాకు నచ్చలేదు అనే పరిస్థితి అయితే లేదు మేడం, అన్నీ నచ్చుతాయి. అలాంటప్పుడు ఒక్క సాంగ్నే చెప్పి నేను నా చిరంజీవి గారిని నేను వేరేలా చూడలేను, సారీ. ఓకే, చిరంజీవి గారి ఆ మూవీస్కి ఎప్పుడన్నా థియేటర్స్ దగ్గర మీ గ్యాంగ్తో రచ్చ చేయడం, హడావిడి చేయడం, థియేటర్స్లో రచ్చ చేయడం సందర్భాలు ఉన్నాయి ఎప్పుడన్నా? నేనే కాదు, ఇప్పుడంటే 2 రాష్ట్రాలు అయింది పక్కన పెడితే, యావత్ భారతదేశంలో బెంగళూరు కావచ్చు, ఈవెన్ వేరే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, అన్ని చోట్ల మేడం
అంటే నేను ఫేస్ చేసి చెప్తాను. మేము ఏదో పేపర్లు కట్ చేసుకోవడమే కాదు, అందులో కాయిన్స్ వేయడమే కాదు. సో అవసరమైతే ఆ రోజు ఏదో స్వీట్స్ తీసుకెళ్ళి ఆ ఓపెనింగ్ డే 4 గంటలకు మా ఊర్లో షో వేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్. సో ఇది ఎప్పుడు మాట నేను చెప్పేది మీకు దాదాపుగా ఒక 30 ఏళ్ళు, ఆల్మోస్ట్ 30 years అప్పుడు మాట చెప్తున్నా మీకు, ఇప్పుడు మాట కాదు. ఆ రోజుల్లోనే మేమంతా ఒక 10 మంది 5 మంది గ్యాంగ్ ఎంతో 20 మంది చేసుకొని స్వీట్స్ పంచడము, పేపర్లు ఎగరడం. అదేంటంటే మేడం, ఒక 4-5 రోజులు, వారం 10 రోజుల ముందు నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే మనకేదో ఒక సంక్రాంతి వస్తుంది, ఒక ఉగాది వస్తుంది అనేలాగా చిరంజీవి అన్న సినిమా వస్తుందని వెయిట్ చేసేవాళ్ళు. ఓకే, అంటే మీరు అన్నట్లు 25-30 years బ్యాక్ మీరు చిరంజీవిని చూశారు, ఇప్పుడు మీరు చిరంజీవి గారిని చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంటుంది ఆయన చూస్తుంటే మీకు? ఫస్ట్ జలసీగా ఉంటుంది మేడం. స్వేర్ నాతో చాలా మంది ఈవెన్ ఇండస్ట్రీలో మధుర శ్రీధర్ రెడ్డి కానీ, శ్రీధర్ రెడ్డి గారు అని అన్నయ్య కూడా నాకు మంచి ఓన్ బ్రదర్ లాగే చాలా మంది నాతో, ఆయన ఏంది ఒక 45-50 ఏళ్ళ కుర్రోడ్లా ఉంటారు ఇంత ఈ ఏజ్లో కూడా అనేసి జలస్గా ఫీల్ అవుతారు మేడం. ఫస్ట్ ఆయన ఫిజిక్ చూస్తే, తర్వాత ఫస్ట్ ఆయన క్యారెక్టరే ఏదైనా ఆయన హంబల్నెస్సే, ఇది కూడా జలస్లా ఫీల్ అవుతారు. అది ఈవెన్ నేను మా ఇంట్లో కూడా ఆయనలాగా మనం ఉండాలి, ఆ ఫిజిక్ అన్ని మెయింటైన్ చేయాలని సరదాగా మాట్లాడుకున్న రోజులు కూడా ఆయన ఇన్స్పిరేషన్తో ఉన్నాయి మేడం. ఓకే, అండ్ కమింగ్ టు యూ వెంకట్ గారు, ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అప్కమింగ్ ఏం రాబోతున్నాయి? యా, నావి అంటే రిలీజ్కున్నావు కానీ షూట్ జరుగుతున్నావు కానీ ఒక 6-7 ఉన్నాయి. నవీన్ పొలిశెట్టి, బెల్లంకొండ శ్రీనివాసు, రామ్ పోతినేని, ఆనంద్ దేవరకొండ, ఆ పెద్దర్జున్ గారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా ఒకటి, ఇట్లా ఒక 7 మూవీస్. ఇండస్ట్రీకి రావటమే జబర్దస్త్కి లేదా మూవీస్కి? లేదు మేడం, నాది సుశాంత్ బాబు ఫస్ట్ మూవీ మేడం, కాళిదాసు, నాగార్జున గారి అల్లుడిది, మేనల్లుడిది. సో నా 2008 నా సినిమా రిలీజ్ అయింది. నేను 2013లో జబర్దస్త్కి వెళ్ళాను. సో నా ప్రస్థానం సినిమానే మేడం, జబర్దస్త్ కాదు. జబర్దస్త్ కొంచెం హెల్ప్ అయింది నాకు ఆ వెళ్ళడం వల్ల. అంటే అందులో కూడా మీరు రావటమే కామెడీ ట్రాక్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం అంటే నాకు చెమ్మక్ చంద్ర వాడు క్లోజ్ ఫ్రెండే. అక్కడ వాళ్ళు ఏంటంటే మేడం, మనకు ఒక చిన్న కంటెంట్ ఇస్తారు మల్లెమాల్లో, మిగతా మనం అల్లుకోవాలి. సో అప్పుడే రిహార్సల్స్ ఉంటాయి, ఒక లైన్ ఇస్తే దాని నుంచి కంటెంట్ అంతే. అఫ్ కోర్స్ లైన్ అనుకోండి, జస్ట్ కంటెంట్ లాగా ఉంటుంది మేడం. ఇక మేమే చేసేసుకోవాలి, అది డైలాగ్ వర్షన్ అంతా మేమే చేసుకొని రిహార్సల్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు డ్యూరేషన్ ఉంటుంది. ఒకసారి ఎక్కామా స్టేజ్ దిగేయాలి, సింగిల్ టేక్ మీద దిగేసేయాలి. సో అట్లుంటాయి. అది చాలా మంచి ప్రాక్టీస్ ఎవరికైనా. దట్టు నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లిలో నేను థియేటర్ ఆర్ట్స్ చేశాను పీజీ. నాది యూనివర్సిటీ 3rd ర్యాంక్ కూడా. మీరు జబర్దస్త్ చేస్తున్న టైంలో మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ముందు మీ అభిమానులు కావచ్చు, ఎక్కడన్నా మీరు ఆ ప్రజల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చేది మీకు? నేను అభిమానులను నా జీవితంలో అనుకోను, వాళ్ళు ఏదో నా బ్రదర్స్ లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా. వారు అభిమానం చూపిస్తున్నారు అంటే అది నా ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని చూసి చరణ్ గారిని, వర్ణి గారిని చూసి నేర్చుకున్నదే కాబట్టి అది ఉండదు, అది ఎప్పటికీ ఉండదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ టైంలో జబర్దస్త్ టైంలో వాళ్ళు ఎలా ఓన్ చేసేసుకుంటారంటే, మనం ఏదన్నా అర్జెంట్గా వెళ్ళిపోతుంటే కూడా వాళ్ళు బలవంతంగా మనతో 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడడము, అవసరమైతే ఫోటో తీసుకోవడం, లేదు కొంచెం పని ఉంది అని అంటే ఎందుకు ఇవ్వనా ఫోటో ఎందుకు ఇవ్వన్నా అంటే, నువ్వు నిన్ను ఓన్ చేసుకున్నాము యాజ్ యాక్టర్గా, నువ్వు 2 నిమిషాలు నీ పని కాల్చుంటే ఆపుకో, మాకు ఫోటో ఇచ్చేయాలి అంటే ఒక డిమాండింగ్ ఎలా ఉంటుందంటే ఆ రిలేషన్ ఒక ఫ్యామిలీలా ఉంటుంది మేడం. అప్పుడు మనము సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమ, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమే. వాళ్ళు కోపం చూపించి అది కూడా ప్రేమే, ఫోటో ఇవ్వలేదు కాబట్టి వారికి కోపం వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా స్వీట్ మెమరీస్ మేడం. అది వెంకట్ గారు చెప్పండి, ఫైనల్గా ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చేసారు, చిరంజీవి గారి గురించి ఇన్ని విషయాలు మనకి చెప్పారు. చిరంజీవి గారికి బర్త్డే విషెస్తో పాటు 99 టీవీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? బర్త్డే విషెస్ కూడా బాలకృష్ణ గారి వాయిస్లో చెప్తే బాగుంటుందేమో. నా సోదరి జబారుదాలు మీరు అడిగితే కొంచెం బాగుంటుంది. నా సోదరు చిరంజీవి గారికి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో మీ నందమూరి బాలకృష్ణ. సూపర్, ఇంకెవరైనా వాయిస్ తీసుకోండి. అంటే నేను చాలా వాయిస్లు చేస్తాను మేడం, బట్ ఇక్కడ ఎందుకంటే నేను జనసేనకి సపోర్టర్ని కాబట్టి బాలయ్య గారు కూడా ఇప్పుడు జనసేనకి వాళ్ళు టీడీపీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎక్కువగా ఇదే వెళ్తుంటాను. ఎందుకంటే ఎప్పుడన్నా పార్టీ కార్యక్రమాల్లో వాటిలో ఇన్వాల్వ్ అవ్వటం ఎప్పుడన్నా ఉందా?
అంటే 29 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని చూశాను కళ్యాణ్ బాబుని నేను. 10 సంవత్సరాలు ఆయన పార్టీ నడిపిన విధానాన్ని చూశాను. 1 సంవత్సరము డిప్యూటీ సీఎంగా చూశాను. వీటన్నిటికీ మించి అంటే అందులో నేను చాలా అదృష్టవంతుని. అతి తక్కువ మందికి కళ్యాణ్ బాబు గురించి 100% తెలిసి ఉంటుంది. సో అలాంటి అతి తక్కువ మందిలో నేను ఒకరిని. ఎలా నాకు అన్ని విషయాలు తెలిసాయి అనేది తర్వాత చెప్తాను. అయితే దానికి ఒకటే ఒక మాట చెప్తా. మనము ఒకప్పుడు లార్డ్ వెంకటేశ్వర స్వామి, తర్వాత షిరిడి సాయిబాబా గారు, ఇలాగ దేవుళ్ళని ఆ రోజుల్లో వాళ్ళు మనుషులైన తర్వాత ఎలా దేవుళ్ళు అయ్యారు, కన్ఫామ్డ్గా కళ్యాణ్ అన్న ఫర్దర్గా ఆయన దేవుడే. ఈ రోజుకి మనం అదృష్టవంతులు ఆయన దేవుణ్ణి, ఒక బతుకున్న దేవుణ్ణి మనకు అల్లార చూడడము. ఇంతకు ముంచి నేను కళ్యాణ్ అన్న గురించి ఒక మాట కూడా ఇంకా ఎక్కువ చెప్పను. బట్ చిరంజీవి గారి గురించి ఒకటే చెప్తాను ఫైనల్గా. చిరంజీవి గారు దగ్గరలో ఆయన గవర్నర్ అవ్వాలి, దాని తర్వాత ఆయన ఉపరాష్ట్రపతి అవ్వాలి, రాష్ట్రపతి కూడా అవ్వాలి. ఇవి మీరు ఏమన్నా అనుకోండి, నేను నా ఇంట్లో 3 మతాలు ఉన్నాయి. మా నాన్నగారు అమ్మగారు కాపులే, బట్ మేము 5 పిల్లల్లో మా పెద్దక్క ముస్లిం మతాన్ని చేసుకుంది, నేను ఎస్సీ క్రిస్టియన్ చేసుకున్నా. బట్ నేను కాపునే. అది క్యాస్ట్ ఫీలింగ్ అనుకోండి, లేదా అభిమానం అనుకోండి. కన్ఫామ్డ్గా అన్నయ్యని గవర్నర్గా చూడాలి, ఉపరాష్ట్రపతిగా చూడాలి, రాష్ట్రపతిగా చూడాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయి. బట్ కళ్యాణ్ అన్నని మాత్రం 100% నెక్స్ట్ 5 ఇయర్స్లో 2.5 ఇయర్స్ లోకేష్ బాబు, 2.5 ఇయర్స్ కళ్యాణ్ బాబు, ఇది ఫిక్స్డ్. దీనికోసం నేను అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీ. నేను నెక్స్ట్ 5 ఇయర్స్లో 2.5 ఇయర్స్ మాత్రం కళ్యాణ్ బాబు ఒక సీఎంగా ఉండాల్సిందే, లోకేష్ బాబు ఇంకో సీఎంగా ఉండాల్సింది 2.5 ఇయర్స్. ఇది ఫిక్స్డ్. ఇది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరి వాయిస్ ఇది. అంటే అది కాపు కమ్యూనిటీనే కాదు, వేరే ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, అందరి మనసులో ఉండేది. నాకు అదృష్టం వచ్చి నేను ఈ ఛానల్ ద్వారా 99 ఛానల్ ద్వారా నేను పబ్లిక్ చెప్తున్నాను. అలాగే దూది వెంకట్ గారు చిరంజీవి గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తే ఎలా ఉంటుంది చెప్పేసి. మీకు నాకు వీళ్ళందరి ద్వారా 99 టీవీ ద్వారా నాకు అవకాశం వచ్చినందుకు మీకు పాదాభివందనం. థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ అన్నయ్య. మీరు నిండు 100 ఏళ్ళు అది ఆర్టిస్ట్గా, హీరోగా చేస్తూనే 100 సంవత్సరాలు మీరు హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఈ అవకాశం నాకు వచ్చినందుకు నాకు జన్మనిచ్చిన నా అమ్మ నాన్న మీద టెస్ట్ చెప్తున్నా, నేను చాలా అదృష్టవంతున్నా అన్నయ్య. లవ్ యూ. మీకు పాదాభివందనం. రైట్ అండి వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కెరియర్లో మరింత సక్సెస్తో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 99 టీవీ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, దూది వెంకట్ గారు చిరంజీవి గారి పట్ల ఉన్న అభిమానాన్ని ఆయన మాటల్లో ఎంతో చక్కగా తెలియజేశారు. ఇలానే మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.